బ్రేకింగ్ న్యూస్ మాజీ ఎంపీ మంద జగన్నాథానికి బిగ్ షాక్ తగిలింది. మంద జగన్నాథం నామినేషన్ తిరస్కరణకు గురైనట్టుగా తెలుస్తోంది. నాగర్ కర్నూలులో ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు మంద జగన్నాథం. బీఎస్పీ తరపున నామినేషన్ సమర్పించారు. అయితే నామినేషన్తో పాటు బీ ఫామ్ని మంద జగన్నాథం ఇవ్వలేదు. నామినేషన్ను తిరస్కరించారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థిగా సైతం ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైంది. బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన మంద జగన్నాథం పార్టీ నుంచి బీ ఫామ్ ఇవ్వకపోవడంతో ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగానైనా ఉంటారు అని అనుకున్నారు. కానీ మంద జగన్నాథంని ఎవరు కూడా ప్రపోజ్ చేయలేదు. ప్రపోజర్స్ నేమ్స్ కూడా మంద జగన్నాథం ఇవ్వకపోవడంతో మంద జగన్నాథం నామినేషన్ ఇండిపెండెంట్గా కూడా తిరస్కరణకు గురైందని తెలుస్తోంది. నిజానికి నామినేషన్ వేసేటప్పుడు ముగ్గురు ప్రపోజర్స్ ఉండాలి. మొన్న గుజరాత్లో కూడా అలాగే జరిగింది, మనకి గుర్తుంది. బీజేపీ సూరత్ ఎంపీ సీట్ను ఆల్రెడీ ఎటువంటి పోటీ లేకుండానే గెలుచుకుంది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ప్రపోజర్స్ని తీసుకుని రాకపోవడంతో సంతకాలు తేడా వచ్చాయి. ప్రపోజర్స్ని తీసుకుని రండి అని రిటర్నింగ్ అధికారి అడిగారు. ప్రపోజర్స్ని తీసుకుని రాకపోవడంతో సూరత్లో కూడా బీజేపీ అభ్యర్థి ఎటువంటి పోటీ లేకుండా గెలిచాడు. సో ఇక్కడ కూడా ప్రపోజర్స్ ఎవరు లేకపోవడంతో మంద జగన్నాథానికి ప్రపోజర్స్ లేకపోవడంతో ఆయన ఇండిపెండెంట్ నామినేషన్ కూడా తిరస్కరణకు గురైంది అని తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, మంద జగన్నాథం నామినేషన్ తిరస్కరణకు గురైందా? తిరస్కరణకు గురి కావడానికి కారణాలేంటి? నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచినటువంటి మందా జగన్నాథం, సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి మాజీ ఎంపీ అయినటువంటి మందా జగన్నాథానికి బిగ్ షాక్ తగిలిందనే చెప్పవచ్చు. ఎందుకంటే బీఎస్పీ పార్టీ నుంచి ఆయన తన నామినేషన్ ని దాఖలు చేశారు. సో ఈ రోజు నిన్నటి దాకా కూడా నామినేషన్ కు చివరి తేదీ ఉన్న నేపథ్యంలో ఈ రోజు నామినేషన్ కు సంబంధించిన పత్రాలన్నింటినీ కూడా వెరిఫికేషన్ చేయడం జరిగింది. అందులో బీఎస్పీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నా అని చెప్పినటువంటి మందా జగన్నాథం తన తన పార్టీకి సంబంధించినటువంటి బీ ఫామ్ ని పొందుపరచలేదు. అంతేకాకుండా తనకు సంబంధించి ప్రపోజల్స్ ని కూడా పెట్టలేదు. కాబట్టి అటు పార్టీ నుంచి కావచ్చు, ఇటు ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేయడానికి కుదిరినటువంటి పరిస్థితి అయితే నెలకొన్నట్టుగా చాలా క్లియర్ గా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి మందా జగన్నాథం గతంలో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా అంటూ కూడా టికెట్ కావాలని కోరిన నేపథ్యంలో తనకు టికెట్ ఇయ్యని పక్షాన అతను కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎంపీగా బరిలో ఉంటా అంటూ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి మందా జగన్నాథానికి లాస్ట్ మూమెంట్ కి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీలో కూడా టికెట్ దక్కనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో బీఎస్పీ పార్టీలో ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలోకి చేరిన వెంబడే ఇతను బీఎస్పీ పార్టీలో చేరడం జరిగింది. బీఎస్పీ పార్టీ నుంచి బీ ఫామ్ ని తీసుకొచ్చి నామినేషన్ వేశారు. బీఎస్పీ పార్టీ నుంచి బరిలో నిలుస్తా అనేటటువంటి స్టేట్మెంట్ ఇవ్వడమే కాకుండా బీఎస్పీ పార్టీ నుంచి నామినేషన్ ని కూడా దాఖలు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి పరిశీలకులు ఎవరైతే ఉంటారో అధికారులంతా కూడా పూర్తిగా నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థుల పత్రాలన్నీ కూడా వెరిఫికేషన్ చేయడం జరిగింది. అందులో మందా జగన్నాథంకు సంబంధించినటువంటి నామినేషన్ పత్రాలను వెరిఫికేషన్ చేస్తున్న సమయంలో మందా జగన్నాథం సమర్పించినటువంటి నామినేషన్ పత్రాల్లో బీ ఫామ్ కానీ తనకు సంబంధించినటువంటి ప్రపోజల్స్ కూడా లేకపోవడంతో తన నామినేషన్ అయితే తిరస్కరణకు గురైనట్టుగా చాలా క్లియర్ గా తెలుస్తుంది. మరి ఏమంటున్నారు? నామినేషన్ తిరస్కరణకు గురి కావడంతో మంద జగన్నాథం రియాక్షన్ ఏంటి? ఖచ్చితంగా ఈ విషయంపై క్లారిటీ తీసుకునేందుకు మందాతో మా జగన్నాథం గారితో కూడా జరిగింది. మాట్లాడిన సందర్భంలో తాను బీ ఫామ్ ని సమర్పించమని చెప్పి తన తరఫున ఎవరైతే నామినేషన్ వేశారో వారికి బీ ఫామ్ అందజేశాను, కానీ ఎక్కడో మిస్టేక్ జరిగినట్టుంది. సో నోటరీ మిస్ అయింది, దానివల్ల రిజెక్ట్ అయింది అనుకున్నాను. బీ ఫామ్ మిస్ అయ్యి నా నామినేషన్ తిరస్కరణకు గురైంది అనే విషయం నాకు కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. దానిపై నేను కూడా కొంత తెలుసుకోవాల్సి ఉంది. నాకు సంబంధించినటువంటి నామినేషన్ ని దాఖలు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో కూడా ఒకసారి మాట్లాడతాను. అసలు బీ ఫామ్ ఎందుకు మిస్ కావడం జరిగింది అనే విషయం కూడా నాకు కూడా క్లారిటీ లేదనేటటువంటి విషయాన్ని అయితే చెప్పడం జరిగింది. మొత్తానికి ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నాడు, గతంలో ఎంపీగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. కాబట్టి ఖచ్చితంగా తాను ఈసారి బరిలో నిలుస్తాడనేటటువంటి హోప్స్ కూడా ఉన్న నేపథ్యంలో పార్టీ బీ ఫామ్ ని పెట్టకపోవడం ఏంటనేటటువంటి చర్చ అయితే జిల్లాలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. బీ ఫామ్ పెట్టకపోయినప్పటికీ కనీసం ప్రపోజల్స్ కూడా లేకపోవడంతో అటు ఇండిపెండెంట్ గా కానీ ఇటు పార్టీ తరఫున అభ్యర్థిగా కానీ రెండు విధాలుగా కూడా పోటీ చేసేటటువంటి అవకాశాన్ని అయితే మందా జగన్నాథం కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. రైట్ మణికంఠ, మంద జగన్నాథం నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఆయన బీఎస్పీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అయితే బీ ఫామ్ను సమర్పించకపోవడంతో ఆయన నామినేషన్ తిరస్కరించారు. బీఎస్పీ అభ్యర్థిగా ఆయన పోటీ చేయడానికి అవకాశం లేదు, కానీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో
ఆయన ప్రపోజర్స్ కూడా లేకపోవడంతో నామినేషన్ ఇండిపెండెంట్గా కూడా ఆయన పోటీ చేయడానికి అవకాశం లేదు. మొత్తం నామినేషన్నే రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల అధికారులు తిరస్కరించినట్టుగా తెలుస్తోంది.